ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 66వ కీర్తన 9-10 వచనములు. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగచేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఖచ్చితముగా ఏదో ఒక దినమున మరణించవలసిందే. అయితే సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క కృపలో ఎవరైతే నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, రక్షణ పొందుకొని ఈ లోకములో నీతిగా, న్యాయంగా జీవిస్తూ మరణిస్తారో వారు మరణించినను తిరిగి లేచెదరు. దేవుని బిడ్డారా, అదే జీవప్రాప్తులనుగా ఆయన చేస్తారంట. దేవుని బిడ్డారా, ఆయన పాదములు ఎప్పుడు కూడా కదలనివ్వరంట. తన భక్తుల యొక్క, తన బిడ్డల యొక్క పాదములు కుడికి ఎడమకి తొలగిపోకుండా, పాపము చేయడానికి పరుగులెత్తకుండా ఆ పాదములను దేవుడు వాక్యము మీద, దేవుని బండ మీద స్థిరపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే వెండిని ఏ విధముగా మస్టంతా తొలగించి, మడ్డంతా తొలగించి ఏ విధంగా పరిశుద్ధపరుస్తారో, నిర్మలపరుస్తారో అదే రీతిగా తన బిడ్డలని ఆయన నిర్మలులుగా మారుస్తారంట. ప్రియదేవుని బిడ్డలారా, హృదయములో ఇక వారికి ఏ పాపము మీద లక్ష్యము ఉండదు. దేని మీద, ఈ లోకము మీద, ఈ లోకములో ఉన్న వాటి మీద ఆశ ఉండదు. అనగా అత్యాశ. ఆశ ఉంటుంది, ఆశ అత్యాశగా ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, తన బిడ్డలకి ఎవరైతే ఆయన వారి హృదయాలను నిర్మలులుగా మారుస్తారో వారి హృదయాలలో ఈ లోకం మీద ఉండే వాటి మీద ధ్యాస ఎక్కువగా ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకం మీద ఉండేటువంటి, లోకంలో ఉండేటువంటి వాటి మీద వారి దృష్టి ఉండదు అని ప్రభువు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే విలువైన వాటి మీద, నిత్య రాజ్యము మీద, ప్రభు మీద, సింహాసనము మీద, ప్రభు యొక్క జీవ కిరీటము మీద జీవప్రాప్తులుగా మేము బ్రతకాలనేటువంటి ఆశ ఉంటుంది. కానీ ఈ లోకములో వీటున్నటువంటి వాటి మీద మనసు ఉండదు అని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు తన భక్తుని ద్వారా. ప్రియదేవుని బిడ్డారా, భక్తుల యొక్క జీవితాలలో ఉండవలసిన ప్రాముఖ్యమైన ఆశ, నన్ను జీవప్రాప్తులుగా నా దేవుడు చేయబోచు ఉన్నాడు అని ఆశ కలిగినటువంటి వారుగా. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే నిర్మలులుగా లేకుండా ఆయన పరిశుద్ధపరిచిన తర్వాత కూడా ఇష్టప్రకారం బ్రతికి మరలా పాడైపోతారో వీరందరూ కూడా జీవప్రాప్తులుగా కాలేరు. వీరందరూ కూడా నరక ప్రాప్తులుగా, భయంకరమైనటువంటి చీకటి ప్రాప్తులుగా మారిపోతారు ఒక దినమున. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని పొందుకోవాలని ఆశ నీకుంటే ప్రభువారు వాక్యముతో శుద్ధి చేస్తారు. హృదయాన్ని, మనస్సుని, అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు ఆయన. ఆ నిర్మలమైన శుద్ధి కలిగిన మనసుతో జీవించు, తప్పక జీవప్రాప్తులుగా ఆయన మిమ్మల్ని, మనల్ని చేస్తాడు ఆయన. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే మన పాదం ఇంకెప్పుడు కూడా కదలదు. డబ్బు కోసమో లేదంటే ఈ లోకంలో దేనికోసమో మన పాదం మరలా కుడికి ఎడమకి తిరగదు. ఎన్ని కష్టాలైనా, శ్రమలైనా, అవమానాలైనా, నిందలైనా అలాగే ప్రభు కోసమే బ్రతుకుతాము. ప్రభువులో జీవప్రాప్తులుగా ఒక దినము మనము అవుతామనే విశ్వాసముతో వీటినన్నిటినీ అనుభవిస్తాము కూడా. ప్రియదేవుని బిడ్డారా, ఎందుకంటే అది ప్రాముఖ్యమైనటువంటిది. ఇవన్నీ టెంపరవరీ. ప్రియదేవుని బిడ్డారా అనుకుంటున్నారు చాలామంది. వారి మనసుల్లో భయంకరమైన ఆలోచనలు ఉంటాయి. ప్రియదేవుని బిడ్డారా, అన్యాయపు ఆలోచనలు, అక్రమం చేసే ఆలోచనలు. ఏం సాధించినా కూడా, వాళ్ళు ఎంత సంపాదించినా కూడా నువ్వు ఎంతకాలం బతుకుతావు? 60, 70, 80, 100 ఏళ్ళు బతకగలరా ఈ రోజుల్లో? ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించండి. భూకంపాలు వస్తున్నాయి భయంకరంగా, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు కూలిపోతున్నాయి, బాంబులు పడుతున్నాయి,
ఎంత ప్రొటెక్షన్ ఉన్న కంట్రీస్ మీద కూడా బాంబులు పడుతున్నాయి, చనిపోతున్నారు, రాలిపోతున్నారు మనుషులు. వీటి కోసము మనిషి ఎలా మారిపోతున్నారు, విశ్వాసులు మారిపోతున్నారు, విశ్వాసులు భయంకరంగా తయారైపోతున్నారు. మరి ఆలోచించండి, ఆ జీవప్రాప్తులుగా అవ్వాలని మీకు ఆశ ఉంటే నిర్మలమైన హృదయాన్ని కలిగి జీవించండి, నిర్మలలుగా ఉండండి. దేవుడు ఖచ్చితముగా జీవప్రాప్తులుగా ఆయన చేస్తాడు, స్థిరపరుస్తాడు ఆయన. లేదంటే నువ్వు తప్పిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, జీవాన్ని కోల్పోయి మరణంతో స్నేహం చేస్తూ మరణంలోనికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు ఇస్తున్న వాగ్దానము, నా బిడ్డలను నేను స్థిరపరుస్తాను, వారి పాదములు తొట్టిల్లకుండా నేను కాపాడుతాను, వారి హృదయాన్ని నిర్మలంగా చేస్తాను, వారిని జీవప్రాప్తులుగా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ పొందుకోవాలని మా ఆశ, మా ప్రార్థన, మా ప్రయత్నం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తాను, మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఎక్కడ అటు ఇటు తిరగకుండా, తప్పిపోకుండా సహాయం చేయండి. మొట్టమొదటిగా అయ్యా, స్థిరత్వాన్ని దయచేయండి నాయన. పరిశుద్ధమైన వాక్యములో నిర్మలులుగా ఉండుటకు సహాయం చేయండి. జీవప్రాప్తులుగా నాయన ఒక దినమున తండ్రి ఆ నిత్య జీవములో నాయన ఉండడానికి కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఎవరు చెడగొడుతున్నారో, ఎవరినైనా ప్రక్కదోవలు పట్టిస్తున్నారో మీ విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏది మంచిదో ఏది చెడో ఎరిగేటువంటి జ్ఞానాన్ని దయచేసి నిర్మలమైన హృదయాన్ని దయచేయండి ప్రభువా. ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తండ్రి వారు గమనించుటకు, గ్రహించుటకు గ్రహింపు శక్తిని దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి, ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయ్యా అలాగిన తండ్రి ప్రభు, ప్రతి బిడ్డ కూడా అయ్యా జీవాన్ని పొందుకోవాలని మా ప్రార్థన, మా ప్రయత్నాలు తండ్రి మీరే సహాయము చేయండి. మరణాన్ని తప్పించుకునే కృపను దయచేయండి నాయన, మీరే సహాయము చేయండి ప్రభువా. తప్పించే మా దేవుడవు నీవు నాయన, నీవే కృపను చూపమని అడుగుచూ ఉన్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా దీర్ఘాయుష్యమంతులుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా తన పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను, వారి బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా కుటుంబాలలో నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉన్నాం. గాయపడిన కుటుంబాలను ఆదరించండి ప్రభువా, నీవే సహాయము చేయగల దేవుడవు. గాయాన్ని మాన్పగలిగిన మా దేవుడు నీవు నాయన, నీవే విచారమును కొట్టివేసి సంతోషముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా అలాగనే తండ్రి పరిశుద్ధుడా, అయ్యా ఈ దినకాలము బిడ్డల ప్రయాణాలను ఆశీర్వదించండి, వారి ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎంతోమంది బిడ్డలు అయ్యా తండ్రి ఈ దేశంలో, ఇతర దేశాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు నాయన. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారయ్యా, సహాయము చేయండి ప్రభువా. అలాగేనైనా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇంటికి రావాలని, ఇండియాకు రావాలని అనేక మంది బిడ్డలు ప్రార్థనా రిక్వెస్ట్ అడుగుతున్నారు, సహాయము చేయండి అయ్యా. వారి అధికారులు అయ్యా, వారి యజమానులు అవకాశం ఇవ్వడానికి వారి పట్ల దయను పుట్టించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. బిడ్డలను ఇండియాకి, కుటుంబాలను అయ్యా తను చూడడానికి నడిపించమని అడుగుతూ ఉన్నామయ్యా. ఆర్థికపరమైన అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలను దీవించండి అయ్యా, మీరే సహాయము చేయండి ప్రభువా. అప్పుల బాధల నుండి, వడ్డీల సమస్యల నుంచి విడుదల కలిగించుదురుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. అలాగేనైనా తండ్రి స్టూడెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల స్కూల్ విషయాల్లో తల్లిదండ్రులకు కావలసిన వనరులను సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. కాలేజీల్లో చేర్చాలి ప్రభువా, స్కూల్స్లకు పంపించాలి నాయన, మీరే సహాయము చేయండి అయ్యా. మీరే దిక్కు ప్రభువా, మీరేనైనా తండ్రి సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడవయ్యా. మీరే మీ కుటుంబాలను ఆదరించమని, బలపరచమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, దేవుడు సహాయం చేస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ కాల్ చేయండి, లేదా మెసేజ్ అన్న పెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాం. కొన్ని ఆత్మలన్నా ప్రభు వైపు, మంచి వైపు తిప్పాలనే ఆశతోటి బ్రతుకుతూ ఉన్నాం. మినిస్ట్రీ కోసం, సొంత సంఘం కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా
ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.